కూడా మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కనీసం కొంత బాధాకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతం కూడా కొంత అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి మనం ఆ స్థానికులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది గ్రామస్తులు ఇన్నోసెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత భయం వ్యక్తం చేస్తుంటారు. ఈ ప్రాంతం అసలు ఆ డెడ్ బాడీని ఇక్కడికే తీసుకురావడానికి గల కారణాలు ఏందనుకుంటున్నారు? మాకైతే వాళ్ళు ఇలా చేస్తారని కూడా ఎప్పుడు ఊహించలేదు. వాళ్ళు ఒక 4 తారీఖు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో ప్రతి గ్రామ ప్రజలకు ఏం చెప్పారంటే తను మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఎటో వెళ్ళిపోయింది అని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంలో మేము కూడా 20 తారీఖు దాకా మాకు తను చనిపోయింది తప్పిపోయిందని కూడా తెలియదు. ఇంట్లోకి వెళ్ళిపోయింది ఎటో వెళ్ళిపోయింది అనే ఉద్దేశంలో మేము ఉన్నాము. ఎప్పుడైతే 20 తారీఖు మీడియాలో తను చనిపోయిందని ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండి ఎవరు చనిపోయారనే ఉద్దేశంలో మేము ఉంటిమి. అలాగే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్లో తను వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే తను ఇంటికాడే చంపేసి 2 రోజులు ఒక ప్లేస్లో దాచిపెట్టేసి అక్కడ నుండి ఈ పోలీసులు ఎంక్వైరీ జరుగుతుందనే ఉద్దేశంలో ఇక్కడ చెట్టు మీద పెట్టారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు కూడా మరీ పునరావృతం కావద్దని కోరుకుంటున్నాం. ఇటు ఉన్న ప్లేస్లో చాలా జంగల్ ఏరియా ఉంటుంది. ఈ ప్లేస్ను పోలీసు వాళ్ళు కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. ఓకే, ఇక్కడికి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కూడా ఇక్కడికి రావాలంటే కూడా కొంత భయపడుతున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం కూడా కొంత డేంజర్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు ఏమంటారు స్థానికులు? ఎట్లా ఉంది బ్రదర్, ఇక్కడ ఆ అమ్మాయిని చంపి ఈ చెట్టు దగ్గరికి ఎందుకు తీసుకురావచ్చు అనుకుంటున్నారు? మరి ఇక్కడ ఎవరైనా రెగ్యులర్గా వస్తుంటారా? ఇది ఓపెన్ ప్లేస్ సార్. ఇక్కడ వచ్చి తాగుడు చేసుడు అంత ఘోరం ఉంటుంది సార్. ఇక్కడ రౌడీ షీటర్లు అటు వచ్చుడు, మహిళలు ఇటు వాష్రూమ్ కూడా వస్తారు. బాగా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా చూడాలి మీరు కూడా. పార్క్ అని తయారు చేసి తాగుడు చేసుడు తిరుగుడు బాగా ఇబ్బంది. చెప్పండి అన్న, ఈ వాతావరణం ఎట్లుంటుంది ఇక్కడ? ఈ మర్రి చెట్టు దగ్గర ఏంటంటే మనం వెనకట ఏదో సినిమాలలో చూస్తూ ఉంటాము, ఆ ఊరవతల మర్రి చెట్టు దగ్గరికి వచ్చి అక్కడే పాతి పెట్టడమో లేకుంటే ఒక భయం వల్ల రాత్రిపూట బయటికి రావాలంటేనే మర్రి చెట్టు అంటేనే భయపడతా ఉంటాం. అట్లాంటిది ఒక శవాన్ని పట్టుకొని బేతాళుడు కనుక శవాన్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా అవలీలగా వచ్చి ఆ చెట్టు మొదట్లో దాచిపెట్టినటువంటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? ఈ సంఘటన మీ ఊళ్ళోనే జరిగింది కదా, ఏమనిపిస్తుంది? మాకైతే భయం అవుతుంది సార్. ఇటు సాయంత్రం అయితే బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. చాలా మంది అత్తాన్లు తాగుతాన్లు, సీసాలు వల కొడతాన్లు, కొత్త మనుషులు అత్తాన్లు. ఇక మాకు కడకున్నాం కాబట్టి భయం అవుతుంది. జర మీరు కూడా ఇటు ఎవరు రాకుండా కొద్దిగా మీరు పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా చర్య తీసుకోవాలి. ఇటు చాలా మంది వచ్చి తాగుతాన్లు, సీసాలు వల కొడతాన్లు. ఇక మేము కడకున్నాం కాబట్టి ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. కాబట్టి కొద్దిగా మీరు గవర్నమెంట్ ఏదైనా కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మహిళలు ఉన్నారు. ఎందుకంటే ఊరు చివరిగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇట్లాంటి వాతావరణంలో ఉండాలంటేనే భయంతో దినదిన గండంగా బతుకుతున్నామని చెప్పి ఆ మహిళలు కూడా ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు ఒకసారి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, అలాగే కుటుంబ సభ్యులు ఉంటారు, ఇక్కడ ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఊరు చివరిన కూడా చాలామంది ఇక్కడ వచ్చి కొంతమంది రౌడీ షీటర్లు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే ఓపెన్ ప్లేస్ ఉండడంతో అక్కడ మందు తాగుకుంటూ కూడా ఇక్కడ వాళ్ళను భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి వాళ్ళకేమనిపిస్తుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కదా, ఈ వాతావరణం చూస్తుంటారు, అసలు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే వాతావరణం ఉంటుందా? ఇక్కడ రౌడీ షీటర్లు కూడా వచ్చి మద్యం సేవిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా భయాందోళనకు గురి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నిజమేనా? నిజమే సార్. ఇటు అందరు వచ్చి తాగుడు, సీసాల వల్ల కొట్టుడు, అందరు గొడవ పెట్టుకున్నాడు. మేము ఆడోళ్ళం ఇటు రాళ్ళంటేనే భయం అవుతుంది. ఇంత ఇట్లా చేస్తారంటే మేము నమ్మలేకపోతున్నాం. మేము ఇది ఊరని ఇట్లా మేము ఫ్రీగానే తిరుగుతాం ఇటంతా, కానీ ఇంత ఘోరం చేసుడు అయితే మాకు బయటికి రావాలంటేనే భయం అవుతుంది. ఈ ఇంట్లో నమ్మి ఉంటాను, ఇంటి పక్క కూడా పెట్టి పోయేదాకా తెలియకుంటున్నది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకొని చూడాలని అనుకుంటాను. ఏంటమ్మా, చెప్పమ్మా. చీకవడ దాకా చేసుకుంటాం మేము, దగ్గర ఉంది కాబట్టి. కానీ ఇంత భయంకరానికి అసలు మస్తు భయం అవుతుంది. పోవాలంటే కూడా 5 దాకా ఉందామన్నా కూడా భయం అవుతుంది అసలు. ఘోరంగా అవుతుంది. ఓకే ఓకే, అంటే వాళ్ళ వ్యవసాయ భూములకు వెళ్ళడానికి ఈ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి లేటుగా అయినటువంటి నేపథ్యంలో అక్కడ వ్యవసాయ పనులు ముగించుకొని కూడా లేటుగా వస్తుంటారు. అప్పటికే ఇక్కడ మధ్య మత్తులో కూడా కొంతమంది ఇక్కడ ఊగిసలాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ నుండి వెళ్ళాలంటే కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. అమ్మ, మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒక మహిళను చంపి, అంటే తన బిడ్డనే చంపి వేరే వాళ్ళతో తీసుకొచ్చి ఈ చెట్టు దగ్గరనే దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ వాతావరణాన్ని చూస్తుంటే అంటే దాదాపు ఏదో సినిమాలలో పుస్తకాల్లో చదువుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ
అది ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంత దారుణాలుగా పాల్పడ్డారు అనుకోవచ్చా? ఎట్లా ఉంది పరిస్థితి మీ ఊళ్ళో వాతావరణం ఇప్పుడు? భయంకరంగా ఉంది సార్. మేము ఇట్లా ఊహించుకోలేదు, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. మళ్ళీ ఇక్కడ తాగేదానికి మొగోళ్ళు బాగా వస్తారు, వేరే ఊరు వాళ్ళు వస్తారు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వస్తారు. ఇక్కడికి రాకుండా మగవాళ్ళు రాకుండా ఇటు బండ్లు తాగుడు ఒకటి రాకుండా చేయాలి. పోలీసు వాళ్ళు కూడా మెగా పార్క్ అని పెట్టిర్రు. పార్కు చేసిన కంచెలి బాగా అయింది. ఇది మెగా ప్లస్ 10 ఎకరాల పార్క్, 10 ఎకరాల పార్క్. ఇది పార్కు పెట్టినాక ఇది పార్కు మా ఇష్టం అని అంటారు. ఎవరన్నా మందలిస్తే మేమేమన్నా అందామన్నా ఇది పార్కు మా ఇష్టం అనే పొజిషన్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ 7 తీసుకొచ్చి పెట్టిన కంచెలు మేము బయటికి వెళ్ళాలన్నా కూడా భయం అవుతుంది. ఇవే ఇండ్లు ఇక్కడనే పీనుగని పెట్టేసరికి మాకు భయం అవుతుంది. మాకు సీసీ కెమెరా లేకపోతే పోలీసు వాళ్ళు ఒక గ్రౌండ్ 6 అయిందంటే ఇక్కడ బండ్లు లేకుండా చేయాలి పోలీసు వాళ్ళు. ఎప్పుడైతే ఆ మహిళను చంపిన తర్వాత, మహిళ అంటున్నా ఎవరైతే వర్షిని యువతిని చంపిన తర్వాత స్థానికులు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ 2 రోజులు ఇంటి దగ్గర ఉంచిన తర్వాత ఈ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి ఇక్కడ శవాన్ని ఇక్కడ ఉంచుతా అని చెప్పి ఎవరూ అనుకోలేదు. ఆ పరిస్థితి చూసిన తర్వాత చాలామంది ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బావుల కాడికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది మెగా టెక్స్టైల్స్ పార్క్ కోసం 10 ఎకరాల భూమిని కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ భూమి అన్నటువంటి ఒక నేపథ్యంతో చాలామంది వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కొంత అధికారులు కానీ పోలీసులు కానీ ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరిని ఇక్కడికి రానియకుండా చూస్తే ఇక్కడ ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళం మేమంతా కొంత ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి పోలీసులు ఒకసారి ఇక్కడ పెట్రోలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవసరం అనుకుంటే స్టార్టింగ్లో అటు చివర ఇటు చివరన సీసీ కెమెరాలు పెట్టి మా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏం జరుగుతుందో తెలిసే విధంగా సీసీ కెమెరాలు పెట్టి తమకు రక్షణ కల్పించాలనేటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం ఒకసారి మాట్లాడదాం. అమ్మా, ఇప్పుడు మీ వాతావరణం అయితే ఒక భయంకరంగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అంటే వినడానికే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇట్లాంటప్పుడు ఈ నిన్న మొన్న జరిగిన సంఘటనలు ఎట్లా చూస్తున్నారు మీరు? ఆమెను చంపి ఇక్కడ పెట్టి మాకు తెలియదు సార్. ఇక్కడ మాకు భయంకరంగా బయటికి రావాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. చీకటి పడ్డానంటే ఇక్కడ దంతా చేసుకుంటూ ఊరుకుంటూ ఉంటారు సార్. ఇక్కడ మాకు భయంకరంగా ఉంది. చిన్న పిల్లలు ఉన్నారు మా దగ్గర. మేము బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే చాలా మేము కూలి పని చేసుకుంటున్నాం సార్. మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మా పిల్లలు మాకు చాలా భయంకరంగా ఉంది. దయచేసి మీరు ఇట్లా అన్నా ఈ రూట్కి ఏదైనా సీసీ కెమెరా అన్న పెట్టి లేకపోతే పోలీసులను ఎంక్వైరీ చేసుకుంటట్టు సాయం చేసుకోరు సార్. ఇప్పుడు ఇది కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇక్కడ ఏం జరిగింది? నిన్న గత కొద్ది రోజులు జరుగుతుంటే ఏం జరుగుతుంది మీ ఊళ్ళో? మేము ఇక్కడ మన చెట్టు కోయనికి వచ్చినాం సార్. మొన్న కోయనికి వస్తే ఇక్కడ మందులు అమ్ముకునేటోళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒక 10 రోజులు అవుతుంది వాళ్ళు వచ్చి. అయితే అంతకుముందు వాళ్ళకు ఈ విషయం తెలియక ముందు వాళ్ళు వాసన వస్తుంది అని చెప్పి చూసిల్లట. చూసినాక మేము చెట్టు కోయనికి ఆ రోజు ఇక్కడికి వచ్చుడితోనే వాళ్ళు మాతో చెప్పేసరికి శివాన్ని తీసుకుని వెళ్ళి ఆల్రెడీ. అయితే ఆ రోజు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి ఎంక్వైరీకి వచ్చిన రోజు కూడా పోలీసు వాళ్ళు కూడా మేము చెప్పినాం. చెప్తే వాళ్ళు సరే ఓకే అని అంతా చూసుకొని వెళ్ళిపోయి అంతే సార్. వీళ్ళు భయానికి వీళ్ళు కూడా వెళ్ళిపోయి ఇక్కంచెల్లి వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయి వాళ్ళు. ఆయన రోజు కూడా బండి వేసుకొని ఇటు సైడ్ తిరిగేసారి ఇటు వచ్చి ఆమె ఇక్కడనే పండుకునేదట. ఇటు పక్క పొంటే వాళ్ళు ఇంటికన్నా పండుకునేదట. ఆమె కూడా ఇక్కడనే పండుకునేదట. ఆమెను చూస్తేనే మాకు బాగా ఘోరంగా భయం అనిపిస్తుంది. ఆమె చేసే చీటలు ఘోరంగా ఉన్నాయి సార్ ఈ ఊళ్ళో. అసలు అందరూ ఇప్పుడు బండ్లు వేసుకొని తెల్లందాక కార్లు వస్తాయి, ఇటు బండ్లు వస్తాయి సార్. వాళ్ళ గురించి రోజు వస్తాయి సార్ ఇటు బండ్లు. వాళ్ళ గురించి ఇంకో కూడా ఉన్నాయి సార్ ఇక్కడ. ఆమె గురించి కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మహిళలు చెప్తున్నట్టుగానే ఇప్పుడు ఈమె వీళ్ళ గురించే ఇవన్నీ వచ్చాయి అనుకోవచ్చా? దోస్తున్నా సార్ ఇక్కడ పక్క పండు దోస్తులు ఇంట్లో పండుకోండి శవాన్ని రోజు చూసుడు ఇక్కడనే ఉండి చూసుడు సార్. వాళ్ళు రోజు బండ్లు వేసుకొని ఇటు తిరుగుడు. మాకు తెలియదు చంపిందని మాకు తెలిస్తే మేము ఎప్పుడో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి అప్పుడే చెప్తాం. మేము ఎంక్వైరీ చేస్తారు వచ్చి. అంటే ఒకవైపు బిడ్డ శవమేమో చెట్టు దగ్గర ఉంటుంది, ఇక్కడ వేరే అమ్మాయి తీసుకొని వచ్చి ఇక్కడ వేరే యువకులతోటి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుంది. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఒకవైపు బిడ్డ శవం పెట్టుకొని కూడా ఇన్ని రోజులు అంటే కుళ్ళిపోయిన శవాన్ని పక్కన పెట్టి కూడా తను సరస కార్యకలాపాలు చేపిస్తుంది సార్. ఇక్కడనే ఉండి ఆమె ఇక్కడ పండుకొని ఇక్కడ కావాలి కాసుకుంటున్నది 10 రోజుల సంది. అంటే వచ్చే యువకులతో కూడా ఇక్కడనే తను గడిపేదా? ఇక్కడనే సార్, ఇక్కడనే గడిపేది సార్. ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా, ఇప్పుడు చాలా ఇప్పటి వరకు చెప్తున్నారంటే ఒక యువకుడు కాదు చాలా మంది ఉన్నారని చెప్పారు. నిజమేనా అది? రియలే సార్, చాలా మంది ఉన్నారు సార్. ఇక వాళ్ళ పేర్లు మనం ఏం చెప్తాం సార్. అంటే అంతా ఈ ఊరు వాళ్ళైనా బయట ఊరు వాళ్ళు కూడా? ఈ ఊరు వాళ్ళు ఉన్నారు, బయట ఊరు వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు ఆమెతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్. ఉన్నారు సార్, మహిళలు కూడా ఉన్నారు సార్ ఆమెతోని.
అంటే ఇప్పుడు ఆమె వాళ్ళ వల్లే ఇటు తాగనీకి తిననీకి లొల్లిలు పెట్టుకుంటారు రౌడ్ చీటర్లు వచ్చారు ఇటు సైడ్ వాళ్ళ వాళ్ళనే సార్ ఇదంతా చేస్తారు వీళ్ళ గురించి సార్ వచ్చారు. ఏమైందమ్మా ఇప్పుడు ఆమె ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ చూస్తున్నాము. ఓవైపు చెట్టు మీద తల్లి బిడ్డ శవాన్ని ఉంచింది, మరోవైపు వచ్చినటువంటి యువకులతోటి ఇక్కడ సరస కార్యకలాపాలు చేస్తుందని చెప్పి అంటున్నారు కదా. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఇక్కడ విన్నారమ్మా? అసలు ఆమె వ్యక్తిత్వం ఎట్లుండేది? ఆమెను చూస్తే మీకు ఏమనిపించేది? అసలు మీకు ఆమె పరిచయమేనా? మాకు పరిచయం లేదు మాకు, కానీ ఇక ఇట్లా చూసుకుంటూ ఉండేది ఇక అందరిలాగా మనం చూస్తాం, కానీ ఇట్లా చేస్తుందని మేము అనుకోలేదు అసలుకే. ఇంత ఘోరంగా ఈ దానికి ఇట్లా కన్న బిడ్డనే ఇట్లా చేసుడు, ఇక్కడ పెట్టి అక్కడ కావాలుండు, ఎవరు నమ్మరు కదా సార్ మేము. ఇప్పుడు మీరు ఇంత ఆమె చూస్తుంటే ఏమనిపించేది అమ్మా మీకు? ఎందుకంటే ఆమె చూడడానికి కూడా ఆకారం కూడా ఒక రకంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ ఫోటోలు చూస్తుంటే. మీకు ఏమనిపించేది? ఆమెను చూస్తేనే భయం అనిపిస్తుంది మాకు. అసలు ఆమె ఎటు మాకు ఆమె మాల్లో వడ కాకపోతే ఆమె ఇక్కడికి సాయంత్రానికి కోసానికి వద్దదు అంతే, వచ్చి వెళ్ళిపోతుంది అంతే. కానీ ఆమె ఎటు తిరుగు చేసేసి మేము ఎందుకు చూస్తాం సార్? చూడం కదా, ఇట్లా మేము బయటి పనులకి వెళ్ళి వేసుకుంటాం అంతే, కూలి పనులకి వేసుకుంటాం. మేము పనికి వెళ్ళి వస్తాం, కానీ ఆమెను ఎందుకు మేము గమనించుకుంటుంటాం సార్? ఉండలే. అయితే 2-3 రోజులు తన ఇంటి వెనకనే అక్కడ డెడ్ బాడీ శవాన్ని అక్కడ ఉంచిన తర్వాత అక్కడ దుర్గంధం వస్తుందని చెప్పి ఊరు చివరినటువంటి ఈ చెట్టు దగ్గరికి తీసుకొచ్చి ఆ చెట్టు మొదట్లోనే ఉన్నదని చెప్పి అంటున్నారు. చాలామంది ఇక్కడ యువకులు కూడా వచ్చి ఇక్కడ మద్యం సేవిస్తూ ఉంటారు, కొంత భయానకమైనటువంటి వాతావరణం కూడా సృష్టిస్తుంటారు. కానీ ఏం జరుగుతుందన్నటువంటి గమనించడానికి కూడా ప్రతిరోజు సాయంత్రం వచ్చి అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీ ఆ మూట అట్లనే ఉందా లేదా అని కూడా గమనించుకుంటూ, అంటే ఎవరికి అనుమానం రాకుండా కూడా తిరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇంత ఒక క్రూయల్ మైండ్ ఉన్నటువంటి ఆమె పోలీసులు నిఘా పెంచారన్నటువంటి ఒక అనుమానంతో ఇక్కడ కూడా స్మెల్ వస్తుందని చెప్పి స్థానికులు గమనించి ఇక్కడ వచ్చి చూద్దామనుకునేటువంటి లోపే ఇక్కడి నుండి కూడా శవాన్ని తీసుకొని వెళ్ళి అటు గోదావరిలో వేద్దామన్నటువంటి ఒక ప్రణాళికతో వెళ్ళారు. కానీ అక్కడి నుండి ఇక్కడ మహాదేవ్పూర్ కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మహాదేవ్పూర్ పరిసర ప్రాంతాల్లో ఒక అడవిలో వేసి అక్కడ మొత్తం క్షుద్ర పూజలతోటి చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి ప్రస్తుతానికి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ మొత్తం 6గురిని అంటే కవితతో పాటు మరో 6గురిని అదుపులో తీసుకున్నారు. మొత్తం 7గురిని అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ విచారణ అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇన్ని సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మీడియా సమావేశం పెట్టిన తర్వాత మరిన్ని సంచలన అంశాలు తెర మీదికి వస్తాయో తెలుస్తుంది. ఇప్పటి వరకు తను కవిత ఒక్కతే తను మిగిలిన యువకులతో తిరుగుతుందని చెప్పి ఇక్కడ భావించాము. కానీ కవితతో పాటు మరికొంతమంది కూడా ఇట్లాంటి విచ్చలవిడితనానికి అలవాటు పడి ఊళ్ళో ఉన్నటువంటి యువకుల్ని కూడా మొత్తం వాళ్ళను ఒక ఇబ్బందికర వాతావరణంలోకి గురి చేస్తున్నారన్నటువంటి విషయాలు కూడా స్థానికులు చెప్తుంటా, అంటే దారుణమైనటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇట్లాంటి యువతి అంటే ఇట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి కవిత తమ ఊళ్ళోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, తను వస్తే మళ్ళీ ఊరు ఖరాబ్ అయిపోతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 22 ఏళ్ల నవ యువకురాలు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువతి, కంటికి రెప్పలా కాపాడాల్సినటువంటి కన్న తల్లే ఆమెను అతి క్రూరంగా చంపి తన కామ కోరికలను తీర్చుకోవడం కోసమే కన్న బిడ్డను అడ్డు తొలగించుకోవాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో అసలు తల్లులు అంటే ఎక్కడ ఏం జరిగినా కానీ తల్లే భరోసా ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాము కన్న తండ్రులు కూడా పిల్లల మీద అత్యాచారం చేసినటువంటి సంఘటనలు చూస్తున్నాం. కానీ ఇవన్నిటికీ అడ్డు చెప్పేటువంటి ఒకే ఒక వ్యక్తి మాత్రం తల్లి. అంతకు మించినటువంటి దేవత ఇంకోరు ఎవరూ లేరనుకుంటారు, కానీ 1,000,000 మంది దేవతల ప్రేమ అనురాగాలు తల్లి మాత్రమే పంచుతుంది. అట్లాంటి కన్న తల్లే కర్కశంగా కన్న బిడ్డల్ని చంపిందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనం భూపాలపల్లి జిల్లా ఒడితెల గ్రామంలో, చిట్యాల మండలం ఒడితెల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మొన్న జరిగినటువంటి కప్పల వర్షిణి అనేటువంటి ఒక యువతిని కన్న తల్లే కర్కశంగా కడతేర్చి తన కామ వాంఛికలకు అడ్డు తొలగించుకోవాలన్నటువంటి సూచనలు, అంటే ఆ విషయం తెలుస్తూనే ఎంతో దారుణమైనటువంటి బాధ, ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయాలు కలుగుతున్నాయి. ప్రస్తుతానికి ఒడితెల గ్రామంలో మనం ఉన్నాము. ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మొన్నటి వరకు భర్తకు సపర్యలు చేసిందన్నటువంటి ఒక మంచి ఆలోచన ఉండేది, కానీ భర్తను అడ్డు తొలగించుకుంది. ఆ తర్వాత కన్న కూతురు కూడా తన కామవాంఛలకు అడ్డొస్తుందని చెప్పి అడ్డు తొలగించుకున్నటువంటి పరిస్థితి. ఈ విషయం మీద ఒడితెల గ్రామస్తులు ఎట్లా స్పందిస్తున్నారు? ప్రస్తుతానికి మనం కప్పల వర్షిణి ఇంటి దగ్గరే ఉన్నాము. పక్కన ఉన్నటువంటి బంధువులు కూడా, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ సంఘటన వాళ్ళు ఎట్లా చూస్తున్నారో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆడవాళ్ళు అంటేనే ఒక ఆది పరాశక్తిలాగా చూస్తూ ఉంటాము, లేకపోతే అందరికీ ఒక అమ్మలాగా చూస్తూ ఉంటాము. అట్లాంటప్పుడు తల్లి సమాజంలో ఉన్నటువంటి అందరి దృష్టిని మరలించి తన బిడ్డను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కన్న తల్లే ఇంతటి దారుణానికి పాల్పడినటువంటి సంఘటన మీ గ్రామంలో జరిగింది. దీన్ని ఎట్లా చూస్తున్నానా? నిజంగా స్త్రీ అంటే 100 సంవత్సరాల నుండి అణచివేయబడుతుంది. స్త్రీకి స్వేచ్ఛ కావాలనుకుంటున్నాం.
ఈ స్వేచ్ఛలో భాగంగానే స్త్రీ తల్లి పాత్రలో ఉండి భగవంతుడి రూపం కంటే ఎక్కువనే చూస్తాం. వ్యక్తిగత